everyone audience are just shortlisting high budget films, and they are watching about some bigger and biggest things which is coming from Tollywood. But ఇలాంటి ఫ్యామిలీ ఫిలిమ్స్ ఆల్రెడీ రొటీన్ అయిపోయి ఎవరు అంత షార్ట్ లిస్ట్ చేయట్లేదు కదా. రాహుల్ విజయ్ స్టెప్పింగ్ బ్యాక్ ఆర్ గోయింగ్ బ్యాక్ అని చెప్పేసి వస్తే మాటలు మీరేం చెప్తారు? అలా ఐ డోంట్ బిలీవ్ ఇన్ ఆల్ ఆఫ్ దట్ అండి. అలా ఏముండదు. ఫిల్మ్ అన్నది ఎనీడే యునో ఇట్ డజంట్ పాతదా కొత్తదా అని ఏముండదు అనుకుంటున్నాను. ఈ టైంలో ఈ ఫిల్మ్ కనెక్ట్ అయిందా లేదా అంతే సింపుల్గా. మీకు ఇట్ కెన్ బి అ లైన్, కెన్ బి అ ఓల్డ్ లైన్, బట్ దెన్ అది ఎంత ఎంటర్టైనింగ్గా చెప్తాం అన్నదే యునో దట్ మ్యాటర్స్. అండ్ ఐ బిలీవ్ ఇన్ టుడేస్ జనరేషన్ ఎప్పుడైతే మీరు యూనో మన తిప్పికొడుతున్న 4-5 కథలు ఉంటాయి, అది ఎంత కొత్తగా చెప్తాం అన్నదే డిపెండ్స్ ఆన్ ద డైరెక్టర్ హూ ఎవర్ ఇట్ ఇస్. సో ఐ బిలీవ్ నేను చేసే ప్రాజెక్ట్స్ కానీ వాట్ ఎవర్ ఐమ్ డూయింగ్, ఇప్పుడు జరిగేవి నెక్స్ట్ కూడా యూనో ఐ బీన్ కంటిన్యూస్లీ వర్కింగ్. ప్రతిదీ కూడా ఒకటే బిలీఫ్తో చేస్తా. ఇది జనాలకి నచ్చిద్దా లేదా అన్నది అది మన చేతిలో ఉండదు. మనకి ఫస్ట్ నచ్చింది, ఓకే వీఆర్ హ్యావింగ్, ఎప్పుడైతే వర్క్ చేస్తున్నానో ఆన్ స్పాట్ ఒక మంచి టైం స్పెండ్ చేస్తున్నావా లేదా, మనం ఫస్ట్ ఎంటర్టైన్ అవుతున్నాం, ఎంజాయ్ చేస్తున్నావా, అంతే మ్యాటర్. అక్కడ వరకే ఉంటుంది. అండ్ దెన్ అది ఐ బిలీవ్ వాట్ ఎవర్ ఐమ్ డూయింగ్ ఐఎమ్ గోయింగ్ ఇన్ ద రైట్ పాత్ అండ్ ఐఎమ్ జస్ట్ హ్యావింగ్ ఫన్ హియర్. పెద్దగా ఏం ఆలోచించట్లేదు అండ్ ఐఎమ్ వెరీ హ్యాపీ ఫస్ట్ ఆఫ్ ఆల్. సో అది చాలు నాకు. థ్యాంక్ యూ. శివాని గారు, యువర్ అంటే హీరోయిన్ కంటే యువర్ ఇన్స్టా ఇన్ఫ్లుయెన్సర్ అని చెప్పేది, అంటే బికాస్ ఆఫ్ యువర్ లుక్స్ చాలామంది ఫ్యాన్స్ ఉంటారు కదా, ఈ మూవీతో ఏమైనా డిసప్పాయింట్ అవుతారు వాళ్ళు? అలా ఎందుకు అంటున్నారు? అంటే ఇంతవరకు ఈ మూవీలో కనిపించినంత గ్లామరస్గా నేను ఎక్కడా కనిపించలేదు, టు బీ ఆనెస్ట్. అన్నిట్లో ఇంకా న్యాచురల్ లుక్, డల్ మేకప్ లుక్ అట్లానే వచ్చింది. దాని గురించి కాదు మరి ఇన్ జనరల్ యాక్చువల్లీ ఇన్స్టా ఇన్ఫ్లుయెన్సర్కి నాకు సంబంధమే లేదు. టు బి అంటే నేను ఇన్స్టాలో ఐమ్ వెరీ బ్యాడ్ ఎట్ ఇట్. సో థ్యాంక్ యూ. నాకన్నా మా సిస్టర్ షీఈ్ అ గుడ్ ఇన్స్టా ఇన్ఫ్లుయెన్సర్ అనొచ్చు. షీఈ్ వెరీ యాక్టివ్ ఆన్ ఇన్స్టా. బట్ నాకు ఇన్స్టాగ్రామ్ అంతా నేను కొంచెం ఇంకా లెటర్లు రాసుకునే టైప్ అమ్మాయి. నాకు సోషల్ మీడియా అన్న ఒక ప్రొఫైల్ మెయింటైన్ చేయాలన్నా చాలా కష్టం. నాకు ఏదైనా మూవీ రిలీజ్ అవుతుంది అన్నప్పుడే నేను ఇన్స్టాలో అంత యాక్టివ్గా ఉంటాను. నాకు యాక్చువల్లీ ఇన్ని ఫోటో షూట్స్ ఉన్నాయి నా ఫోన్లో, నేను ఇంకా అప్లోడ్ చేయకుండా. సో ఐఎమ్ దట్ బ్యాడ్. సో మీరు నన్ను ఇన్స్టా ఇన్ఫ్లుయెన్స్ అంటున్నారు అంటే నాకే చాలా షాకింగ్గా ఉంది. థ్యాంక్ యూ ఫర్ దట్. ఐ ట్రై టు డూ బెటర్ ఎట్ దట్. బట్ ఐ థింక్ దే లైక్ ఇట్. ఇంకా టు బీ ఆనెస్ట్ ద వే ఐ లుక్ ఇన్ దిస్ ఫిలిం, నేను ఇంతవరకు కనిపించిన దానికన్నా డిఫరెంట్గా కనిపిస్తున్నాను ఈ సినిమాలో. మోర్ కలర్ఫుల్గా, మోర్ వైబ్రెంట్గా కనిపిస్తాను. సో ఐ ఫీల్ పీపుల్ విల్ లైక్ ఇట్. ఐ హోప్ సో.